ఓ మహిళ కడుపులో పెరుగుతున్న 8 కిలోల గడ్డను శస్త్రచికిత్స ద్వారా తాండూరులోని సాయి తరుణ్ ఆసుపత్రిలో తొలగించారు. కర్ణాటక రాష్ట్రం సెడన్ తాలూకా గురుకుంట సమీపంలోని మదికల్ గ్రామానికి చెందిన వడ్డె లక్ష్మి 1 ఏడాది క్రితం నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది. అనేక ఆసుపత్రులలో చూపించుకున్న కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో నెల రోజుల క్రితం తాండూరులోని సాయి తరుణ్ ఆసుపత్రిలో సంప్రదించారు. డాక్టర్ జయప్రసాద్ లక్ష్మిని పరిశీలించి పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల ద్వారా లక్ష్మి కడుపులో గడ్డ పెరుగుతున్నట్లు గుర్తించారు. డాక్టర్ జయప్రసాద్ నేతృత్వంలో లక్ష్మికి ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా ఆమె కడుపులో నుంచి సుమారు 8 కిలోల బరువు ఉన్న గడ్డను తొలగించారు. డాక్టర్ జయప్రసాద్ ఆధ్వర్యంలో ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. పక్కల ఊర్లో ఉంటాము. కూలికాయలు చేసుకు బతికేయడము. మా అమ్మ కడుపులో గడ్డ అవుతుంది, పెద్దగా అయింది. ఎక్కడికి వెళ్తే కూడా పట్టించుకోలేరు. ఈ హాస్పిటల్లో పట్టించుకునేది. సార్ తీసేసిన గడ్డ మంచిగా అయింది. ఇట్లా అంటే గుల్బర్గా పోయినాము. ఆయన అక్కడ చేయమన్నారు. ఇక్కడికి వస్తే సార్ చేసిండు. సార్కి మంచిగా గుల్బర్గా తీసుకెళ్ళాం మా అమ్మని. ఆయన పట్టించుకోలేరు. ఇక్కడ చెప్పారు కొందరు, తీసుకువెళ్ళండి మంచిగా అవుతుంది అన్నారు. తీసుకొచ్చాము, మంచిగా అయింది. సార్ కూడా మంచిగా చేసింది. మనం మంచిగా ఇచ్చింది సార్. లక్ష్మి సార్ ఇక్కడ మా ఇంటి పక్కన తెలిసి సార్ ఇక్కడ ఒకసారి 2 సార్లు వచ్చారు. సార్ బాగా చేస్తారన్న అందుకు ఇందుకు వచ్చాను సార్. అయినా కానీ ఎంత పెద్దది ఉంటుంది సార్, నేను చూసేది బాగా చెప్తాను అంకం ముట్టి అన్నారు సార్. సార్ నాకు అయినా కానీ ఇంత లెక్కలు గడ్డకి ఎక్కించేది సార్. ఎంత పెద్దగా ఉంటుంది రిస్క్ను తీసేసాడు సార్. ఇప్పుడు బాగున్నా సార్. నొప్పి పూర పొట్ట నిండా అయిపోయింది సార్. నీళ్ళు తాకివి నేను పోతలేదు సార్. మక్కల్ నుంచి భర్త పేరు లక్ష్మి, అండి. భర్త పేరు రాముడు అంటే డెత్ అయింది. ఈమె గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో ఆయాసంతో చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది. సో మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి చూస్తే లోపల కడుపులో పెద్ద సిస్టడినోమాగా నొప్పిపడ్డది. అయితే దానికి ఆపరేషన్ చేసి నేను తీయడం జరిగింది. తీసిన తర్వాత చాలా డిస్ట్రిక్షన్ ఉండే కాబట్టి రిలీఫ్ బాగుంది. సో అది కూడా టెస్ట్కి పంపినాము రిపోర్ట్ రావడానికి. ఇప్పుడైతే తెచ్చిందాము మంచిగా. సో అక్కడ కొన్ని రోజులుగా ఆమె నెలలో చాలా ఇబ్బంది పడుతుండే. ఇక మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత దాదాపు 9 కేజీల కణితిని తీయాలని జరిగింది. కడుపు నుంచి తీసి మళ్ళీ రేట్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ అయితే స్టేబుల్గా ఉంది. యాక్చువల్ వాళ్ళు 5 డేస్ ముందరే వచ్చారు. దాని తర్వాత మనం ఎంఆర్ఐను అవి స్కానింగ్ తీపించాము. తీపించిన తర్వాత అది డయాగ్నోస్ అయిన తర్వాత మనకు వాళ్ళకి ప్లాన్ చెప్పేసి నిన్న ఈవినింగ్ చేశాము ఆపరేషన్. కూతురు ఏం పేరు? విజయలక్ష్మి కూతురు, తమ్ముడు రవికుమార్, ఇద్దరు వచ్చారు. ఇంకా భర్త లేడు పాపం. అందుకని ఇన్ని రోజులు ఆమె వెయిట్ చేసింది. తర్వాత డయాగ్నోస్ అయిన తర్వాత మనం చేసాం. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.